Hello everyone, welcome back to my channel Glam Heroes, where I make videos on fashion, beauty and DIYs. Coming to the video, ee video lo nenu ee wedding makeup look create cheyabothunanu. So this is the look that I'm going to create now. So without any further delay, let's get started with the video. First, na skin ni prep cheskuntunnanu with this Emolient moisturizer, which is very lightweight and very best for dry skin. And because it is summer, we need sunscreen at any cost. So నేను sunscreen apply చేసేసుకుంటున్నాను. ఇది ఒక ప్రైమర్ లాగా కూడా మనకి పనికొస్తుంది కాబట్టి నేను ప్రైమర్ అప్లై చేయను. బేస్ మేకప్ అప్లై చేసిన వీడియో రికార్డ్ అవ్వలేదు. జస్ట్ ఫౌండేషన్ ని నేను ఫేస్ మొత్తం అప్లై చేసుకున్నాను. అండర్ ఐస్ కి అండ్ డార్క్ పిగ్మెంటేషన్ ఉన్న ఏరియాస్ కి నేను ఇలా కన్సీలర్ అప్లై చేసుకున్నాను. కన్సీలర్ అప్లై చేసుకున్న ఒక 2 minutes తర్వాత మనం బ్లెండ్ చేయాలి కన్సీలర్ని, సో దట్ ఇట్ సిట్స్ వెరీ వెల్ ఆన్ ద స్కిన్. లెట్ మీ టై మై హెయిర్, ఇట్ ఈస్ వెరీ హాట్ నౌ. సో నేను ఒక కలర్ఫుల్ లుక్ చేయబోతున్నాను. ఐఎమ్ యూజింగ్ దిస్ మాస్ ఐ షాడో ప్యాలెట్. ఒక డార్క్ బ్రౌన్ షేడ్ తీసుకొని నా అవుటర్ కార్నర్లో ఇలా అప్లై చేసుకుంటున్నాను. ఇలా ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో చేస్తున్నాను. నేను ఇంకొకటి డార్క్ బ్రౌన్ షేడ్ తీసుకొని ఐలైనర్ లాగా ఇలా థిన్గా అప్లై చేసుకుంటున్నాను అండ్ బ్లెండింగ్ ఇట్ వెరీ వెల్. ఐఎమ్ రిపీటింగ్ ది సేమ్ ఆన్ ద అదర్ ఐ. సేమ్ అదే షేడ్ని తీసుకొని నా ఇన్నర్ కార్నర్లో ఇలా అప్లై చేసుకుంటున్నాను. ఇన్నర్ కార్నర్లో అండ్ అవుటర్ కార్నర్లో కూడా అప్లై చేస్తున్నాను. మిడ్ ఐలిడ్ ఏరియాలో నేను షిమ్మర్ యాడ్ చేద్దామని చూస్తున్నాను. ఒక లైట్ ఆరెంజ్ షేడ్ని తీసుకొని ఇలా బ్లెండ్ చేస్తున్నాను. కాపర్ షిమ్మర్ షేడ్ని నేను మిడ్ ఐలిడ్ ఏరియాలో అప్లై చేస్తున్నాను. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. ఐస్ని ఇంకా హైలైట్ చేయాలనుకుంటే ఇలా గోల్డెన్ షిమ్మర్ షేడ్ని తీసుకొని ఇన్నర్ కార్నర్లో అండ్ ఐబ్రోస్ దగ్గర ఇలా నేను అప్లై చేసినట్టు చేయండి. నేను ఐబ్రోస్ని షేప్ చేయకుండా జస్ట్ ఫిల్ చేస్తున్నాను. ఐబ్రో పెన్సిల్ని స్లాంటింగ్ పొజిషన్లో హోల్డ్ చేసి ఫిల్ చేయాలి. ఐఎమ్ జస్ట్ ఫిల్లింగ్ మై ఐబ్రోస్ అండ్ బ్రషింగ్ ఇట్. ఐబ్రోస్ని ఫిల్ చేశాక చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. నా దగ్గర ఉన్న లిక్విడ్ లిప్స్టిక్ని నేను బ్లష్ లాగా అప్లై చేస్తున్నాను. ఐ థింక్ హ్యావ్ అప్లైడ్ టూ మచ్, బట్ ఇట్స్ ఓకే. ఐఎమ్ గోనా ఫిక్స్ ఇట్. లెట్ మీ షో యూ హౌ. ఇంత ఎక్కువ పిగ్మెంట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ లెట్ మీ బ్లెండ్ ఆన్ బోత్ ద సైడ్స్. ఈ సైడ్ కొంచెం బెటర్గానే అనిపిస్తుంది, కానీ ఇక్కడ సైడ్ కూడా నేను మళ్ళీ అప్లై చేసి పిగ్మెంటేషన్ పెంచాను. బికాజ్ ఐఎమ్ గోనా డూ దిస్ హ్యాక్. పిగ్మెంట్ ఎక్కువ అయిన ప్లేస్లో నేను ఫౌండేషన్ అప్లై చేసి బ్లెండ్ చేస్తున్నాను. ఈ విధంగా అప్లై చేస్తే మనకి విత్ ఇన్ గ్లో లాగా కూడా ఉంటుంది, ఎక్కువ ఓవర్గా ఉండకుండా. థిన్గా ఒక వింగ్ ఐలైనర్ని డ్రా చేయబోతున్నాను. ఐలైనర్ అప్లై చేశాక నేను ఫేక్ ల్యాషెస్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం దట్ ఐఎమ్ ట్రయింగ్ ఫేక్ ల్యాషెస్. బిఫోర్ దట్ ఐ వాంట్ సెట్ మై అండర్ ఐస్. ఇలా వెట్ బ్లెండర్ తీసుకొని నా అండర్ ఐస్లో నేను పౌడర్ని అప్లై చేసుకున్నాను. ఎక్కడైతే నాకు ఎక్కువ స్వెటింగ్ వస్తుందో అక్కడ ప్యాచ్ చేస్తున్నాను పౌడర్తో. అండర్ ఐస్లో నేను ఇప్పుడే బ్లెండ్ చేయట్లేదు పౌడర్ని. ఐలాషెస్ని మన ఐ షేప్ని బట్టి మనం కట్ చేసుకోవాలి ఫస్ట్. దెన్ గ్లూ పెట్టి అతికించుకోవాలి. ఐలాషెస్ని అప్లై చేశాక ఎక్స్ట్రా పౌడర్ని నేను డస్ట్ ఆఫ్ చేసేస్తున్నాను. నౌ ఇట్స్ టైమ్ ఫర్ అండర్ ఐస్. ఐ షాడోస్కి మనం ఏ షేడ్స్ అయితే యూజ్ చేసామో అదే షేడ్స్ తీసుకొని అండర్ ఐస్కి అప్లై చేసుకోవాలి. ఇలా ఆరెంజ్ షేడ్ని అండ్ డార్క్ బ్రౌన్ షేడ్ని నేను అప్లై చేసుకున్నాను నా అండర్ ఐస్లో. అండ్ లైట్ గోల్డెన్ షేడ్ని తీసుకొని నా ఇన్నర్ కార్నర్లో అప్లై చేస్తున్నాను. లోవర్ ల్యాష్లో మస్కారా అండ్ కాజల్ అప్లై చేసుకొని నిన్న చీక్ బోన్స్ మీద స్ట్రోబ్ క్రీమ్ అప్లై చేస్తున్నాను. ఐ థింక్ ఫౌండేషన్లో మిక్స్ చేస్తేనే ఈ స్ట్రోబ్ క్రీమ్ బాగుంటుందేమో. అంత హైలైటింగ్ ఎఫెక్ట్ రాలేదు, సో నేను పౌడర్ హైలైటర్ కూడా అప్లై చేస్తున్నాను దాని మీద. మీకు నచ్చిన లిప్స్టిక్ యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ స్విస్ బ్యూటీది డార్క్ బ్రౌన్ లిప్ లైనర్ యూస్ చేస్తున్నాను. దాన్నే లిప్స్టిక్ లాగా యూస్ చేస్తున్నాను. మేకప్ కొంచెం హెవీగా ఉండడం వల్ల నేను మొత్తం టైట్గా ఒక బన్ టై చేస్తున్నాను.
సమ్మర్ కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ హెయిర్ స్టైల్. బన్ వద్దనుకుంటే అలా టైట్గా మీరు పోనీటైల్ కూడా టై చేసుకోవచ్చు. ఇట్ విల్ లుక్ వెరీ షీక్. కాంట్రాస్ట్గా ఈ పింక్ ఇయర్ రింగ్ యూజ్ చేస్తున్నాను. ఫినిషింగ్ ఆఫ్ విత్ దిస్ బిందీ అండ్ దట్స్ ఇట్ విత్ మై లుక్. చాలా సింపుల్ స్టెప్స్తో ఈ మేకప్ లుక్ ఫినిష్ చేశాను. ఐ హోప్ యూ లైక్ దిస్ మేకప్ లుక్. వేరే ఇయర్ రింగ్ కూడా ట్రై చేద్దాం అనుకున్నాను. 2 ఇయర్ రింగ్స్ మ్యాచ్ అయినాయి నా డ్రెస్కి. ఎల్లో కాబట్టి పింక్ కూడా మ్యాచ్ అయింది అండ్ దిస్ గ్రీన్ వన్ ఆల్సో లుక్స్ గుడ్ ఆన్ మై డ్రెస్. బయట న్యాచురల్ లైటింగ్లో ఇలా ఉంది నా మేకప్. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ కంటెంట్ లైక్ దిస్. Bye bye. See you in my next video.